రానున్న గోదావరి పుష్కరాలకు, పుష్కర ఘాట్లను, ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని స్థానిక కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రిపురం మండలం యాలి గ్రామంలో గురువారం ఎమ్మెల్యే సత్యానందరావు పాక్దేవి ఆకులమ్మ 58 లక్షలతో జగన్మోహిని కేశవస్వామి వేణుగోపాలస్వామి ఆలయ రాజగోపురం, ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధిని ఉద్దేశించి మాట్లాడారు. ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వాగ్దేవి నగర మహాలక్ష్మీదేవి దేవస్థానంలో 2027 పుష్కర నిధులు 30 లక్షలతో నిర్మించనున్న ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం, 28 లక్షలతో వేణుగోపాలస్వామి రాజగోపురం శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయాల చైర్మన్లు నామాల శ్రీనివాస్, మెల్ల నాగేశ్వరరావు, బందెల సత్యబాబు, ఆలయ ఈవో భాగవతులు వెంకటరమణమూర్తి, పాలక మండలి సభ్యులు, గ్రామ పెద్దలు మద్దూరు సుబ్బారావు, పెండం వెంకన్న, మెల్ల నాగన్న, పాలంగి రవిచంద్ర, గుడెల్ల నాగేంద్ర, కూటమి నాయకులు పాల్గొన్నారు. పురుషం జదదో ప్రబంధ ఇంద్రస్యాకృష్యనాష్టంధారయతం అయం ముహూర్తస్తవ ముహూర్తోస్తు సుముహూర్తకారే పూజాదీనాం నవానాం గ్రహాణాం వాళ్ళందరూ వచ్చి నవధాన్యాలు వేసి కొబ్బరికాయ కొట్టి వేసుకుంటాం. నవధాన్యం కొబ్బరికాయ కొట్టి నవధాన్యాలు వేసుకుని పైకి రండి. అంతే నవధాన్యాలు వేసి కొబ్బరికాయ కొట్టండి. ప్రతి ఒక్కరూ వచ్చి నవధాన్యాలు వేసి కొబ్బరికాయ కొట్టండి. మన హలో, ప్రతి ఒక్కరూ శ్రీ మాత్రే నమః అని కొబ్బరికాయ కొట్టండి. శ్రీ మాత్ర